డేటా వివాదం కేసులో తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందించే ఐటీ గ్రిడ్ సంస్థపై రెండో రోజు తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ భాస్కర్ సహా 4 ఉద్యోగుల్ని ఇంకా అదుపులోకి ఉంచుకోగా వారిని రేపు ఉదయం 10:30లోగా తమ ఎదుట హాజరుపరచాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. మొత్తం పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్వకేట్ జనరల్తో సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం సేవామిత్ర యాప్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్ ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ పౌరుల డేటా చోరీ చేసిందంటూ వైకాపా నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏపీ ప్రజల ఆధార్, ఓటర్, కులం, ప్రాంతం, ఇతర వివరాలు తెలిపేలా ఐటీ గ్రిడ్ సంస్థ తెలుగుదేశం మొబైల్ అప్లికేషన్ రూపొందించిందని వైకాపా నేత విజయసాయిరెడ్డి సహా మరో వైకాపా నేత లోకేశ్వర్ రెడ్డి వేర్వేరుగా చేసిన ఫిర్యాదులపై గత రాత్రి మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ ఇండియా కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు రెండో రోజు కూకట్పల్లి ఇందూస్ ఫార్చ్యూన్ విల్లాస్లో సోదాలు చేశారు. హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు స్వాధీనపరుచుకుని ఐటీ గ్రిడ్ ఎండీ సహా 4 ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి సంబంధించి ఎలాంటి క్షేమ సమాచారం ఇవ్వకపోవడంతో ఐటీ గ్రిడ్ సహోద్యోగి అశోక్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ను అక్రమంగా నిర్బంధించారని, వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సోమవారం హైకోర్టుకు సెలవు కావడంతో ఇంటర్లోనే విచారణ జరపాలన్న అశోక్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి 4 సోమవారం తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు. अरे मोबाइल మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోతాడు. अरे मोबाइल మా వాదంతో ఏకీభవిస్తూ జడ్జి గారు కేసు డైరీ ప్రొడ్యూస్ చేయమని అడిగారు. పోలీసు వారు కేసు డైరీని జడ్జి గారి ముందు పెట్టడం జరిగింది. ఆ కేసు డైరీలో బ్లాంక్ పేపర్స్ మీద కొంతమంది సంతకాలు తీసుకున్నారు. ఈ సంతకాలు ఎవరెవరిని అడిగితే ఈ సంతకాలు రెవెన్యూ వాళ్ళే అని చెప్పారు. చెప్తే జడ్జి గారు దీన్ని బట్టే తెలుస్తా ఉంది మీరు అక్రమంగా తీసుకెళ్లాలో లేరో, ఈ 4 ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు లేదు, వాళ్ళు ఎక్యూజ్డ్ కాదు, వాళ్ళని మేము సాక్షులుగా 160 స్టేట్మెంట్ ఇచ్చి పిలవడం జరిగిందని చెప్పారు. వాళ్ళకి 160 స్టేట్మెంట్ ఇవ్వలేదు, అది ఎక్కడా కేసు డైరీలో కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఐటీ గ్రిడ్పై సోదాల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో సుమారు దాదాపు గంట పాటు చర్చించారు. న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైకాపా నేత ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు వినతిపత్రం ఇచ్చిన లోకేశ్వర్ రెడ్డి ఏపీ పోలీసులు తన ఇంటికి వచ్చి ప్రశ్నించారని చెప్పారు.